ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో కూడా ఒకసారి మనం చదువుకుందాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్య సందేశం ఏంటంటే, మనము సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం అనేది దేవుడు ఇచ్చేటువంటి సర్వాంగ కవచం. ఇది మనుషుల నుండి వచ్చేటువంటి సర్వాంగ కవచం కాదు. ఈ సర్వాంగ కవచం ఎందుకంటే దీని వలన మనము యుద్ధం చేసేటానికి ఉపయోగపడేటువంటి సర్వాంగ కవచం. మనము యుద్ధం చేసేది ఎవరితో చేస్తామంటే, మనం యుద్ధం ఎవరితో అంటే, మనం శరీరంతో మనం యుద్ధం చేయము, శరీరంతో మనం పోరాడము. అయితే మనం పోరాడవలసింది, అయితే మనం యుద్ధం చేయవలసింది ఎవరితో అని దేవుని వాక్యం చెప్తుందంటే, 12వ వచనం మనం చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, మనం పోరాడినది శరీరులతో కాదు కానీ అధికారులతోనూ ప్రధానులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతోనూ పోరాడుచున్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా, మనం వేటితో పోరాడుతున్నాం అనేది స్పష్టంగా మనకి ఇక్కడ తెలియపరచబడుతోంది. మనం పోరాడేటువంటి పోరాటము, యుద్ధము మన శరీరులతో కాదు, మనతో కూడా నివసిస్తున్నటువంటి మనుషులతో కాదు, మనతో కూడా ఉన్నటువంటి పొరుగు వారితో కాదు. మన యొక్క యుద్ధము ఎవరితో అంటే ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహాలతో, ప్రధానులతోనూ అంధకార సంబంధులకు లోకనాథులతోనూ మనం పోరాడుతున్నాము. ప్రియులారా, హల్లెలూయా. కాబట్టి మనం ఈ విధంగా వీరితో పోరాడేటప్పుడు మనకు ఒక సర్వాంగ కవచం అనేది కావాలి. అంటే మనం ఆత్మ సంబంధమైనటువంటి ఆ శరీరాన్ని మనం కాపాడుకోవడానికి, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మనం కాపాడుకోవడానికి మనకి దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనేది మనకు కావాలి. ఈ సర్వాంగ కవచం లేకపోతే ఏమవుతుందంటే, మనము ఆ యుద్ధంలో మనం పోరాడి జయించలేము. కాబట్టి ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఈ సర్వాంగ కవచం అనేది శరీర ప్రకారమైనది కాదు, శరీర సంబంధమైనది కాదు. ఈ సర్వాంగ కవచం అనేది ఆత్మ సంబంధమైనది. ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము. హల్లెలూయా. మన వాక్యాన్ని మనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుండి మనం కొన్ని మాటలు మనం చదువుకుందాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3వ వచనం నుంచి 4 వచనాలు మనం చదువుకుందాం. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి, మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు
సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఆయన ఏ విధంగా సిద్ధపడి ఉన్నాడో, ఏ విధంగా ఆయన యుద్ధం చేస్తున్నాడు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా రాయబడింది. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నాను. ఒకవేళ వాళ్ళు శరీరధారులుగా వాళ్ళు నడుచుకుంటా ఉన్నా కానీ వాళ్ళ యుద్ధం ఎలా ఉందంటే శరీర ప్రకారంగా వాళ్ళు యుద్ధం చేయట్లేదు. శరీర ప్రకారంగా వాళ్ళు యుద్ధం చేయట్లేదు. అంతేకాకుండా వాళ్ళ యుద్ధోపకరణాలు అంటే వాళ్ళు యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆ యొక్క ఆయుధాలన్నీ కూడా అవి శరీర సంబంధమైనది కావని చెప్పేసి స్పష్టంగా ఇక్కడ దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. కాబట్టి వాళ్ళ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు ఏంటంటే, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధాలు ఏంటంటే, వాళ్ళు ఎంత బలం కలిగినటువంటి దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జారినంత బలము కలవై ఉన్నవి. హల్లెలూయా. కాబట్టి వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి బలము, వాళ్ళ ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు అవన్నీ ఎంత బలం కలిగినటువంటి, ఎంత శక్తి కలిగినటువంటి అవి దేవుని ఎదుట ఉన్నటువంటి దుర్గాలు కూడా పడద్రోసేటువంటి శక్తి కలిగినటువంటి బలము కలిగినటువంటివిగా ఉన్నాయని చెప్పేసి అపోస్తలుడైన పౌలు తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యంలో మనం తెలుసుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, మనము శరీర ప్రకారంగా యుద్ధం చేసే వాళ్ళం కాదు. మన యుద్ధోపకరణాలు అసలు శరీర సంబంధమైనవి కావు. మన యుద్ధోపకరణాలన్నీ కూడా ఆత్మ సంబంధమైనవే. అవి శరీర సంబంధమైనవి కానే కావు. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం వాక్యంలో చదువుకున్నాం కదా. ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము. ఈ సర్వాంగ కవచంతో మనం ఏం చేయబడతామంటే శక్తిమంతులు అవుతాము. మనము యుద్ధంలో మరి జయించడానికి మనం శక్తిమంతులు అవుతాము. ఈ యొక్క సర్వాంగ కవచం అనేది మనకి శక్తి అనేది ఇస్తుంది. మనలో శక్తి అనేది వస్తుంది, మనలో బలం అనేది వస్తుంది. హల్లెలూయా. కాబట్టి మరి వాక్యంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాము. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. మరి దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రైజ్ గాడ్, హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం మనం చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూసినట్లయితే, దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. ఇక్కడ మన మీదకి ఒక శక్తి అనేది రావడం జరుగుతోంది. అంటే ఈ వాక్యంలో మనం చదువుకున్నాం కదా, ఇక్కడ మరియా మీదకి సర్వోన్నతమైన శక్తి అనేది వచ్చినప్పుడు ఆమె పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడను. హల్లెలూయా. కాబట్టి మరియకు ఇక్కడ సర్వోన్నతమైన శక్తి ఏ విధంగా లేదంటే, మరి పరిశుద్ధాత్మ ఆమె మీదకి వచ్చినప్పుడు సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకునింది. అప్పుడు ఆమెకు పుట్టబోయేటువంటి శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడిని వాగ్దానము మరియకు ఇవ్వబడింది. ఆ వాగ్దానం మనం బట్టి చూసినట్లయితే, ఈ వాక్యాన్ని బట్టి మనం ధ్యానించినట్లయితే, మన మీదకి సర్వోన్నతుని శక్తి మనం కమ్ముకోవాలంటే మన మీదకి పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం సర్వోన్నతుని శక్తి అనేది మనం పొందుకుంటాము. హల్లెలూయా. కాబట్టి మనం ఇది బలమైనటువంటి శక్తి. మనం యుద్ధాన్ని జయించాలంటే, పోరాటాలను మనం జయించాలంటే, అనేకమైనటువంటి కార్యాలను, అపవాదిక తంత్రాలను, సాతాను యొక్క అంధకార సంబంధులకు లోకనాథులతోనూ వీళ్ళందరిని మనం జయించాలి అంటే మనకి నిశ్చయంగా మనకి యుద్ధోపకరణాలు కావాలి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం అనేది కావాలి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మరియా మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆమె సర్వోన్నతుని శక్తి ఆమెను కమ్ముకొనింది. కాబట్టి ప్రియులారా, ఈరోజు
మనం ఎలా ఉంటున్నాం? పరిశుద్ధాత్మ కలిగి మనం జీవిస్తున్నామా? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి ఉందా? పరిశుద్ధాత్మ మనలో జీవిస్తుందా? పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందా? మనం పరిశుద్ధాత్మలో మనం జీవిస్తున్నామా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే మనం శక్తిమంతులుగా మారాలి అంటే, మనం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలంటే, మరి మనం పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చి ఉండాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చి ఉండాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ అనేది మన మీద ఉండాలని చెప్పేసి మనం స్పష్టంగా మనం తెలుసుకోవాలి. ఆ పరిశుద్ధాత్మ మన మీద ఉంటే మనకి ఏం జరుగుతుంది? ఆ పరిశుద్ధాత్మ మన మీద ఉంటే ఆయన సర్వోన్నతుని శక్తి అనేది మనల్ని కమ్ముకుంటుంది. ఆ శక్తి అనేది మనకు ఎందుకంటే, ఆ శక్తి వలన మనం ఈ లోక సంబంధ నాదులను, ప్రధానులను, అధిక ఆకాశ మండలమైన దురాత్మ సమూహాలన్నీ కూడా మనం జయించగలుగుతాము. ఇది ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములు, ఆత్మ సంబంధమైన పోరాటాలు జయించడానికి ఇది దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచంగా దేవుడు మనకి దయచేస్తాడు. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయంలో 25వ వచనాన్ని 26వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు నీతిమంతుడు, అతని పేరు సుమయోను. హల్లెలూయా. అతడు ఒక నీతిమంతుడు, అతని పేరు సుమయోను. అతను యెరూషలేములో అతను ఉన్నాడు. అతడు నీతిమంతుడును, అతడు భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు అతను కనిపెట్టేటువంటి వాడు. ఆ పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. మరి సుమయోను అనేటువంటి మనిషి మీద పరిశుద్ధాత్మ ఉండెను అని చెప్పి వాక్యం తెలియపరచబడుతుంది. కాబట్టి మనం వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ అనేది మరి మన మీద ఉండాలి. ఒకవేళ మన మీద పరిశుద్ధాత్మ అనేది లేకపోతే, ప్రభువా నేను పరిశుద్ధాత్మను ఎలా నేను పొందుకోవాలి? పరిశుద్ధాత్మను నేను ఏ విధంగా నా మీద పరిశుద్ధాత్మ నిలిచి ఉండాలి అని చెప్పేసి మనం దాని కొరకు మనం ఆసక్తితో మనం ప్రార్థన చేసేవాళ్ళకు ఉండాలి. దాని కొరకు మనం ఆసక్తితో దేవుని వేడుకునేటట్టుగా ఉండాలి. దేవుని వేడుకున్నట్లయితే ఆయన నిశ్చయంగా మనకి పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయంగా మనకి అనుగ్రహిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఆయన ఏమాత్రం కూడా ఆయన వెనుకాడేటువంటి దేవుడు కాదు. పరిశుద్ధాత్మ కావాలని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుకుందాము. ఆయన వాక్యాన్ని మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనం అడిగినప్పుడు దేవుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహిస్తాడని చెప్పేసి ఆ వాక్యం కూడా ప్రభు మనతో అనేక సార్లు చెప్పినటువంటి ఆ వాక్యం కూడా మనకందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి మనం ఎక్కడ మనం ప్రార్థన చేస్తామో అక్కడ మనం దేవుడు ఏం చేస్తాడంటే మనకి నిశ్చయంగా మనకి ఆయన సహాయం చేస్తాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి మనం దేవుని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నిశ్చయంగా ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్మను సమృద్ధిగా ఆయన అనుగ్రహిస్తాడు. లూకా సువార్తలోనే ఆ వాక్యాన్ని మనం చదువుకుందాము. 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము. హల్లెలూయా. 12, 13 వచనాలు చూసినట్లయితే, కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వాక్యం స్పష్టంగా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంది. పరిశుద్ధాత్మ అనేది తన అడుగు వారికి ఆయన నిశ్చయంగా ఆయన అనుగ్రహిస్తాడు. ఆయన ఆ పరిశుద్ధాత్మను మరి ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. మన పిల్లల విషయంలో మనం చూస్తే మనం చెడ్డవాళ్ళమైనా కానీ మన పిల్లలు మనల్ని అడిగినప్పుడు మనం వారికి కావాల్సినవన్నీ కూడా కొనివ్వడానికి సంపూర్ణంగా మనం అన్నిటినీ కూడా ప్రయత్నిస్తాం. మన పిల్లలకు ఏది అడిగితే అది కొనివ్వడానికి మనం ఏం చేస్తామంటే మనం అన్ని విధాలుగా మనం ప్రయత్నిస్తాం.
మన పిల్లలు మనల్ని అడిగారు, ఈ వస్తువులు మనం తీసి ఇవ్వాలి అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే మన శాయశక్తిలో మనం పని చేస్తాం, శాయశక్తిలో మనం అది వాళ్ళకి కొని ఇవ్వడానికి మనం ముందుకు వస్తాం, ఆలోచన చేస్తాం, దానికోసం మనం ప్రయాసపడతాం, ఎన్నో చేస్తాం. అయితే ప్రియులారా, చెడ్డవారమైనటువంటి మనమే ఇన్ని కార్యాలు చేస్తాం, ఇన్ని పనులు చేస్తాం. అయితే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తన అడుగు వారికి పరిశుద్ధాత్మను నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఆయన నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోవాలి, మనం ఆయన సన్నిధిలో మొరపెట్టుకోవాలి. ప్రభువా, నా ప్రార్థన ఆలకించుము, నాకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుము అని దేవుని సన్నిధిలో మనం మోకరించి మనం దేవుని వేడుకోవాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ మన మీద ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మ మన మీద నివసించినట్లయితే, పరిశుద్ధాత్మ మనతో కూడా ఉన్నట్లయితే మనకి ఏం కలుగుతుందంటే సర్వోన్నతుని శక్తి అనేది మనకు కలుగుతుంది. ఈ శక్తి ఎందుకంటే మరి పరలోకంలో దేవుడు మనకి అనుగ్రహించబడినటువంటి ఈ శక్తి ఎందుకంటే మనం ఈ యొక్క లోకనాథులతోనూ ప్రధానులతోనూ ఆకాశ మండలమైనటువంటి దురాత్మ సమూహాలతోనూ మనం పోరాడడానికి ఈ యొక్క శక్తి అనేది మనకు అవసరం. కాబట్టి సహోదరులారా, మనము ప్రార్థన చేసుకోవాలి, పరిశుద్ధాత్మ కొరకు మనం ఏం చేయాలి? వేడుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఆ వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాము. హల్లెలూయా. అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మనం ఒకసారి చూసినట్లయితే, అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో 1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. ఈ వాక్యం ఏం చెప్తుందంటే, అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడను సంగతియే మేము వినలేదని చెప్పిరి. హల్లెలూయా. మరి అప్పుడు అతడు అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని అడుగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చుచున్న వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం శిష్యులను చూసినట్లయితే, కొంతమంది శిష్యులు ఇక్కడ ఎఫెసు అనే పట్టణానికి వచ్చారు. అక్కడ కొంతమంది శిష్యులను చూసినప్పుడు 12 మంది ఉన్నారు అక్కడ శిష్యులు. వాళ్ళని అపోస్తలుడైన పౌలు అడుగుతున్నాడు, మీరు విశ్వసించారు కదా, ప్రభు అయిన యేసుని మీరు విశ్వసించారు, అయితే మీరు పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని అడుగుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మనం ఈ ప్రశ్న మనం అందరికీ వేసుకోవాలి. ఈరోజు ఎంతమంది మనం పరిశుద్ధాత్మ లేకుండా మనం జీవిస్తున్నాం? ఈరోజు ఎంతమంది మనం పరిశుద్ధాత్మ మన మీద లేకుండా మనం జీవిస్తున్నాము అనే ప్రశ్న మనం అందరం కూడా వేసుకోవాలి. మనం విశ్వసించాం, దేవుని యందు మనం విశ్వసించాం, దేవునిలో మనం జీవిస్తున్నాం. అయితే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నామా, పరిశుద్ధాత్మను మనం పొందామా లేదా అనే విషయాన్ని ఎందుకు మనం విడిచిపెట్టేస్తున్నాం? ఎందుకు ఆ విషయంలో మనం పట్టించుకోవట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మ పొందుకోవాలనేటువంటి ఆశ మనలో రావట్లేదు? ఎందుకు పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి, దేవుడిచ్చేటువంటి శక్తిని మనం పొందుకోవాలి? ఎందుకంటే మనం ఈ యొక్క లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి శక్తితో కానీ, శరీర సంబంధమైనటువంటి యొక్క బలంతో కానీ మనం ఏమాత్రం కూడా మనం జయించలేము. ఆత్మ సంబంధమైనటువంటి శక్తి కావాలి మనకి, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం కావాలి అని చెప్పి మనం ఈ శరీర ప్రకారంగా మనం ఎప్పటికీ మనం పోరాడి జయించలేము. శరీర ప్రకారంగా మనం దేవుని యొక్క నియమాలను నెరవేర్చలేము. శరీర రీతిగా శరీరానికి ఉన్నటువంటి నిగ్రహాన్ని బట్టి, శరీరానికి ఉన్నటువంటి ఆ యొక్క
శక్తిని బట్టి, ఆ నిగ్రహ శక్తిని బట్టి మనం ఎప్పటికి కూడా దేవునిని సంపూర్ణంగా సంతోషపరచలేము, సంపూర్ణంగా మనము ఆయనలో మనం నివసించలేము. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే, మనం యేసు ప్రభుని విశ్వసించిన తర్వాత మన మీద పరిశుద్ధాత్మ ఉందా, మనలో పరిశుద్ధాత్మ ఉందా లేదా. పరిశుద్ధాత్మ మన మీద ఉన్నప్పుడు మనం ఏం చేయబడతామంటే భాషలు మాట్లాడతాము, ప్రవచిస్తాము. అది మనకి మన మీద పరిశుద్ధాత్మ ఉన్నది అనడానికి అది ఒక సూచన అన్నమాట. మనలో పరిశుద్ధాత్మ ఉన్నట్లయితే మనం భాషలు మాట్లాడతాము, ఆ తర్వాత ప్రవచనాలు కూడా చెప్పగలుగుతాము. అంతేకాకుండా దేవుడిచ్చేటువంటి అనేకమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి వరములతో మనం ఏం చేయబడతామంటే మనలో ఉన్నటువంటి ఆ సూచన అనేది కనబడుతుంది. కాబట్టి ఎందుకు మనం ఇలా జీవిస్తున్నాము? విశ్వసిస్తే మాత్రం సరిపోదు. యేసు ప్రభునందు విశ్వసించి మాత్రమే కొన్ని సంవత్సరాలుగా పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తే సరిపోదు. మనం పరిశుద్ధాత్మ అనేది ఖచ్చితంగా మనము అది పొందుకోవాలి. మనకి బైబిల్ వాక్యం ప్రశ్నిస్తుంది, పొందితిరా, పరిశుద్ధాత్మను పొందితిరా అని మనల్ని అడుగుతుంది. ఈరోజు ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికి కూడా వేయబడుతుంది. పరిశుద్ధాత్మ పొందామా? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామా? పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉందా? పరిశుద్ధాత్మతో మనం ఉన్నామా? మనం పరిశుద్ధాత్మలో ఉన్నట్లయితే మనం భాషలతో మాట్లాడుతున్నామా, లేకపోతే మనం ప్రవేశిస్తున్నామా, మనం జరగబోయేటువంటి సంగతులని మనం ముందుగా తెలియపరుస్తున్నామా అని చెప్పేసి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఇవేవి జరగకుండా పరిశుద్ధాత్మ మనలో లేకుండా ఉంటే మనము పొందుకోవాల్సినటువంటి పరిశుద్ధాత్మ కోసం దేవుని వేడుకోవాలని మనం లూకాసు వార్తలో మనం చదువుకున్నాం. ఖచ్చితంగా మనం దేవుని వేడుకుంటే ఆయన నిశ్చయంగా మన పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఈ పరిశుద్ధాత్మ ఎందుకు అంటే మనము ఆకాశ మండలం ఉన్నటువంటి దురాత్మ సమూహాలతోనూ లోకనాథ సంబంధులతోనూ అందరితోనూ మనం పోరాడాలంటే, మనం జయించాలంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి వరములతో నింపబడాలి. ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించాలి. సర్వోన్నతుని శక్తి మనం పొందుకోవాలి. కాబట్టి ఈ పరిశుద్ధాత్మ అనేది మనం నిశ్చయంగా మనం పొందుకోవాలి. పరిశుద్ధాత్మ మనల్ని మనం పొందుకోకుండా ఇంకా ఎవరైనా పరిశుద్ధాత్మ లేకుండా కేవలము ప్రభు అయిన యేసు నామందు విశ్వాసం మాత్రం ఉంచి పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తూ ఉంటే అలాగా ఎన్ని సంవత్సరాలని అలాగా జీవిస్తాం, ఎన్ని సంవత్సరాలని అలాగే ఉంటాం, ఎన్ని సంవత్సరాలని వృద్ధి పొందకుండా ఒకే పరిస్థితిలో ఉంటాం. దేవుని యొక్క ఆత్మ సంగతులు, దేవుని సంగతులు దేవునిలోనున్న దేవుని ఆత్మకే తెలుస్తుందని చెప్పి వాక్యం తెలియపరచబడుతుంది. ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందుకోకుండా ఉంటే దేవుని సంబంధమైన ఒక సంగతులు నీకు తెలియవు. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. కొరింథీయులకు రాసినటువంటి హల్లెలూయా మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే కానీ మనుషుల్లో ఎవనికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ ఎవనికి తెలియవు. హల్లెలూయా. దేవుని వల్ల మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, వాక్యం ఏం చెప్తుంది? ఆత్మను పొంది ఉన్నాము అంటే ఆత్మను మనం పొందాలి. పైనుండి వచ్చేటువంటి ఆత్మను అంటే దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మ అన్నమాట. ఇది దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం పొంది ఉన్నామని చెప్పబడుతుంది. అంటే ప్రతి ఒక్క మనుష్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం వచ్చినప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉండాలి. అది పొందకుండా ఒకవేళ ఉన్నట్లయితే ఈరోజే దేవుని సన్నిధిలో మోకరించి, ఈరోజే ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకో. ఈరోజే ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభా ఇన్ని సంవత్సరాల నుంచి నేను
నీ యందు విశ్వాసం ఉంచున్నాను కానీ నేను పరిశుద్ధాత్మను నేను పొంది ఉండలేదు, పరిశుద్ధాత్మను నేను ఇంతవరకు అనుభవించలేదు, పరిశుద్ధాత్మ నా మీదకి రాలేదు అని చెప్పేసి దేవుని సన్నిధిలో మోకరించి కన్నీరు గార్చి మరి ఆయన సన్నిధిలో మనం వేడుకోవాలి. దేవుని కనికరం కోసం మనం వేడుకోవాలి. దేవుని కనికరం మన మీద వచ్చినప్పుడు ఆయన మనకి పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో మనం మొరపెట్టుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఎందుకు ఈ దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను మనం ఎందుకు పొందాలి? వాక్యం చెప్పబడుతుంది కదా, ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మ పొందకుండా నువ్వు జీవిస్తూ ఉంటే, ఒకవేళ దేవుని ఆత్మ నీ మీద లేకుండా నువ్వు జీవిస్తూ ఉంటే నీకు దేవుని సంగతులు తెలియవు. నువ్వు దేవుని సంగతులు అసలు ఏమాత్రం కూడా నీకు తెలియవు. ఆత్మ సంబంధమైన సంగతులు నీకు అర్థం కాదు. దేవుని యొక్క వాక్యం కూడా నీకు అర్థం కాదు. వాక్యాన్ని బోధిస్తూ ఉంటే నువ్వు ఇంకొక విధంగా అర్థం చేసుకుంటావు. వాక్యం ప్రకటించబడతా ఉంటే నీకు ఈ లోక జ్ఞాన సంబంధమైనటువంటి జ్ఞాన రూపంగా వాక్యం అనేది అర్థమవుతుంది. నీ సొంత విశ్వాసాన్ని బట్టి, నీ సొంత శక్తిని బట్టి, నీ సొంత పని చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఆయన్ని విశ్వసించగలుగుతావు. కానీ ఆ వాక్యం నిమిత్తం ఏదైనా నీకు శ్రమ వచ్చిందంటే, ఆ వాక్యం నిమిత్తం నీకు ఏదైనా శోధన వచ్చిందంటే, ఆ వాక్యం నిమిత్తం ఏదైనా నీకు జరిగిందంటే నువ్వేం చేస్తావంటే నీలో వేరు లేనందువలన నువ్వేం చేస్తావంటే ఎండిపోతావు. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ లేకపోతే ఏమవుతుందంటే రాతి నేలను విత్తబడిన వారుగా ఉంటారు. రాతి నేలను విత్తబడినటువంటి విత్తనాలుగా ఉంటారు. వాళ్ళలో విత్తనం అనేది విత్తబడుతుంది కానీ వాళ్ళు మరి విత్తనం అనేది మొలుస్తుంది కానీ మొలిచి వాళ్ళు కొంత పెరిగిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి వేరు అనేది ఉండదు. వాళ్ళు ఆ వేరు లేకపోవడం వల్ల ఏమైపోతారంటే వాళ్ళు మరి ఫలించరు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేయరు? ఫలించరు ప్రియులారా. కాబట్టి మరి దేవుని ఆత్మ లేకుండా జీవించేవాళ్ళు, పరిశుద్ధాత్మ లేకుండా జీవించేవాళ్ళు రాతి నేల మీద పడినటువంటి వారే. ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఏం కలుగుతుందంటే మరి వాళ్ళకి శ్రమలు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఆ వేరు అనేది లేకపోవడం వలన వాళ్ళు ఎండిపోవడం జరుగుతుంది. ఆ వేరుకి సూచనగా ఉండేది ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ. అంతేకాకుండా దేవుని యొక్క సంగతులన్నీ కూడా తెలుసుకోవాలంటే మనం దేవుని ఆత్మను మనం పొంది ఉండాలి. ఎవరికైనా అనుమానాలు ఉంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. కొంతమంది మనం ఏం చేస్తామంటే లోక జ్ఞానం బట్టి దేవుడు చెప్పే వాక్యాన్ని మనం అంగీకరించము. మనం లోకంలో చూసిన వాటిని బట్టి, లోకంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి మనకు మనం ఆలోచన చేసుకొని మనమే ఏం చేస్తామంటే మరి మనం నడుచుకున్న విధానమే సరైంది, మనం వెళ్ళేటువంటి మార్గమే సరైంది అని చెప్పేసి మనమే మార్పు చెందకుండా, మారు మనసు పొందకుండా మనమే ఏం చేస్తామంటే మన చుట్టూ ఒక గీత గీసుకొని అందులోనే ఉంటాము, అందులో నుంచి బయటకు రాము. మరి మనం మారు మనసు అనేది పొందకుండా జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, ప్రతి ఒక్కరు కూడా విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ అనేది పొందాలి. విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద ఖచ్చితంగా ఉండాలి. మరి కాలం సమీపంగా ఉంది, సమయం సమీపంగా ఉంది. దేవుడు మనకిచ్చినటువంటి సమయం అనేది చాలా కొద్దిగా ఉంది. మనం శరీరంలో నివసించేంత వరకే దేవుడిచ్చే సమయం మనకి. మన శరీరంలో ఎంతకాలం మనం నివసిస్తామో మనకు తెలియదు. ఈ శరీరంలో మనం నివసించే ఈ కొంతకాలమే ఏం చేయాలంటే త్వరగా దేవుని ఆత్మను పొందుకోవాలి. త్వరగా దేవుని ఆత్మను పొందుకోవడానికి ఉపవాసం ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ కొరకు ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. హల్లెలూయా. మరి అపోస్తల కార్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ శిష్యులందరూ కూడా యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞను బట్టి వాళ్ళందరూ కూడా అక్కడే యెరూషలేములో నుంచి వాళ్ళు వెళ్లకుండా పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆ వాగ్దానం కొరకు వాళ్ళందరూ కనిపెట్టినట్లుగా ఇక్కడ వాక్యాన్ని మనం చదువుకోవచ్చు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయము మరి 5వ వచనంలో మనం చూసినట్లయితే 4వ వచనం 5వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేములోను వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను కానీ
కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురనేను. పిల్లరా, వాక్యం చెప్తా ఉంది, నీళ్లతో మనందరం బాప్తిస్మం తీసుకున్నాము. అయితే ఇక్కడ మనం రెండవ పని ఏం చేయాలంటే పరిశుద్ధాత్మలో కూడా మనం బాప్తిస్మం తీసుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం పొందుకున్న వాళ్ళమైతే పరిశుద్ధాత్మలో బాప్తిస్మం తీసుకున్న వాళ్ళగా మనం ఎంచబడతాం. కాబట్టి పిల్లరా, మనం దేవునిలో ఎదగడం అనే విషయంలో అది చాలా ఉంది. మనం కొంతవరకు తెలుసుకున్నాం, కొంతవరకు మనం నడుస్తున్నాము. ఇదే సరైంది, ఇదే మనకిచ్చింది దేవుడు, ఇంత పైన లేదని అనుకోవడానికి లేదు. ఎందుకంటే వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు మనల్ని సర్వసత్యంలోకి మనం నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ అనేది మన మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించబడినప్పుడు దేవుడు మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనకి ఎన్ని ప్రయోజనాలు మనకు చూడండి. మనం సత్యంలో నడుస్తూ ఉంటాం మనకి శక్తి ఉన్నంత వరకు. అయితే ఇక్కడ దేవుడు మనం నడిపించాల్సినటువంటి ఒక విధానం ఏంటంటే సర్వసత్యం. అంటే శరీరంలో నివసించినంత కాలమే మనం సర్వసత్యంలోకి నడవాలి. సత్యానికి మించినది సర్వసత్యం, సత్యానికి మించినది సర్వసత్యం అనమాట. అన్నిటిలో సత్యం, అన్నిటిలో, అన్ని విషయాల్లో, ఆలోచనల్లో, తలంపుల్లో, మరి ప్రతి ఒక్క చూపుల్లో కానీ ప్రతి దానిలో సర్వసత్యంలోకి మనల్ని ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యం మనం చదువుకున్నాం. మనం దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఈ సర్వాంగ కవచం మనకి శక్తి అనేది వస్తుంది. మరి ఈ శక్తి అనేది మన మీదకి రావడానికి మనకి ఉండవలసినటువంటి ఒక అవసరమైనది ఏంటంటే పరిశుద్ధాత్మ అనేది మనం పొందుకోవాలి. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తుందో అప్పుడు మనకి సర్వోన్నత శక్తి అనేది మనకి వస్తుంది. ఎప్పుడైతే మనకి పరిశుద్ధాత్మ అనేది మనకి అనుగ్రహించబడిందో అప్పుడు దేవుని ఆత్మను మనం పొందుకొని ఉంటాము. కాబట్టి ఈ ఆత్మను మనం పొందుకోవడం వల్ల, ఈ పరిశుద్ధాత్మను పొందుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే మనం దేవుని ఎదుట శక్తిమంతులుగా చేయబడతాము. హల్లెలూయా. మరి మనం వేరు లేని వారంగా ఉండము, మంచి వేరు కలిగి దేవుని కొరకు ఫలించేవారుగా ఉంటాము. హల్లెలూయా. మరి మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవిగా ఉండవు. మనం శరీర సంబంధమైన వాటిని బట్టి వెతికే వాళ్ళగా ఉండము, ఆత్మ సంబంధమైన వాళ్ళగా ఉంటాము. మరి మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆత్మకు దేవుని సంగతులు తెలియపరచబడతాయి. నాలుగవది మనం చూసినట్లయితే మరి మనల్ని దేవుడు సర్వసత్యంలోకి ఆయన నడిపించగలుగుతాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. మరి ఈరోజు దేవుడు చెప్పిన మాటను మనం విని దాన్ని ఆలకించి, ఒకవేళ పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తూ ఉంటే వెంటనే మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకొని, ప్రభువా, మేము విశ్వసించాము కానీ మేము పరిశుద్ధాత్మ పొందలేదు, మేము శక్తిమంతులున్నట్లుగా మరి మీరు మాకు సర్వోన్నత శక్తి మేము పొందుకునే విధంగా పరిశుద్ధాత్మకు అనుగ్రహించండి అని ప్రార్థన చేసుకుందాము. దేవుడు నిశ్చయంగా మనకి అనుగ్రహించి కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించి కాపాడుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడైన దేవ, కృపగల తండ్రి, దయగల తండ్రి, ఈరోజు నిలిచిన వాక్యాన్ని బట్టి స్తుతిస్తున్నాం, కనపరుస్తున్నాం. ఎంతోమంది ప్రభు పరిశుద్ధాత్మ లేకుండా జీవిస్తున్నారు తండ్రి. ఎంతోమంది తండ్రి నాయన నీ ఆత్మ లేకుండా జీవిస్తున్నారు తండ్రి. వారందరి కొరకు మొరపెడుతున్నాం. సర్వశక్తి కలిగి దేవ, ప్రతి ఒక్కరి కూడా దేవుని యొక్క ఆత్మను అనుగ్రహించండి, పరిశుద్ధాత్మను అనుగ్రహించండి. మరి ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మీరు మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించండి. మా దేవుని సంగతులు మాకు తెలియచేయండి. మాకు అనేకమైనటువంటి నీ యొక్క మహిమను, మార్గమును కూడా మాకు తెలియజేసి మమ్మల్ని బలపరచండి. వాక్యమైన ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించి అనేక మందిని రక్షించమని నజరేయుడైన యేసు సర్వశక్తి గల నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్.